ఒక దేశం కొత్తగా స్వతంత్రమైంది. కానీ ఆ దేశం కేవలం 30 సంవత్సరాల్లోనే మళ్ళీ బ్రిటన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. అమెరికా స్వాతంత్ర యుద్ధం ముగిసింది 1783లో. కానీ అసలు పోరు ఇంకా ముగియలేదు. ఇది 1812 యుద్ధం కథ. బ్రిటన్ వర్సెస్ అమెరికా వైట్ హౌస్ కాలిపోయిన యుద్ధం ఇది. మరిచిపోయినా కానీ చరిత్రను మార్చిన యుద్ధం ఇది. ఈ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ యుద్ధం జరగాలన్నా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఈ యుద్ధానికి వెనుక 3 కారణాలున్నాయి. అందులో మొదటిది సముద్రంలో దాడులు. ఆ సమయంలో బ్రిటన్ ఫ్రాన్స్‌తో యుద్ధం చేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ తమ నౌకాదళం ద్వారా అమెరికన్ వ్యాపార నౌకలను ఆపి సైలర్లను బలవంతంగా తమ సైన్యంలో చేర్చుకునేది. ఈ చర్యను ఇంప్రెస్మెంట్ అని పిలుస్తారు. ఇది అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. రెండో కారణం వ్యాపారంలో ఆంక్షలు. అమెరికా ఫ్రాన్స్ దేశంతో వ్యాపారం చేస్తుండేది. దీన్ని బ్రిటన్ అడ్డుకుంది. దీనివల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. మూడో కారణం నేటివ్ అమెరికా మద్దతు. అమెరికా యొక్క పశ్చిమ విస్తరణను అడ్డుకునేందుకు బ్రిటన్ గిరిజన తెగలకు సహాయం చేసింది. ఈ అన్ని కారణాలన్నీ కలిసి 1812లో యుద్ధానికి దారితీశాయి. 1812 సంవత్సరంలో జూన్ మాసంలో అమెరికా అధికారికంగా బ్రిటన్పై యుద్ధం ప్రకటించింది. అమెరికా ప్రధాన లక్ష్యం కెనడాను ఆక్రమించడం. కానీ అది అంత సులభం కాదు. జేమ్స్ మాడిసన్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఈ యుద్ధాన్ని నడిపించారు. అమెరికా యొక్క మొదటి దాడులు విఫలమయ్యాయి. కెనడాలో అమెరికా సైన్యం ఓటమి పాలైంది. అమెరికా కెనడాపై దాడి తర్వాత బ్రిటిష్ సైన్యం ఊరుకుంటుందా? 1814 సంవత్సరంలో బ్రిటిష్ సైన్యం అమెరికా రాజధాని వాషింగ్టన్లోకి ప్రవేశించింది. వాషింగ్టన్ డీసీలోని ముఖ్యమైన భవనాలను తగలబెట్టేసింది. ఈ ముఖ్యమైన భవనాలలో వైట్ హౌస్ కూడా ఉండడం గమనార్హం. ఇది అమెరికన్ ప్రజలకు భారీ షాక్. ప్రపంచం మొత్తం దీనిని ఒక భారీ అవమానంలాగా భావించింది. 1815 సంవత్సరంలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ న్యూ ఆర్లిన్స్ యుద్ధం అమెరికాకు గౌరవం తీసుకొచ్చింది. ఆండ్రూస్ జాక్సన్ నేతృత్వంలో అమెరికన్ సైన్యాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇది అమెరికా జాతీయ గౌరవాన్ని పెంచింది. ఆండ్రూ జాక్సన్ తర్వాత అధ్యక్షుడయ్యాడు. బ్రిటన్ మరియు అమెరికా మధ్య జరిగిన యుద్ధంలో ఈ యుద్ధం టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. 1814 సంవత్సరంలో ట్రీటీ ఆఫ్ గెంట్ ఒప్పందం కుదిరింది. అధికారికంగా యుద్ధం ముగిసింది. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. కానీ అమెరికా తన గౌరవాన్ని నిలబెట్టుకుంది. బ్రిటన్ కూడా తన శక్తిని కొనసాగించింది. ఆత్మగౌరవం కోసం అమెరికా యుద్ధం చేసింది. మరి ఈ యుద్ధం ప్రభావం అమెరికాపై ఎలా ఉంది అంటే, అమెరికాలో జాతీయతాభావం పెరిగిపోయింది. బ్రిటన్ ఇకపై అమెరికాను తక్కువ చేసి చూడలేదు. నేటివ్ అమెరికా శక్తి తగ్గిపోయింది. అమెరికా సైన్యం బలపడింది. ఈ యుద్ధం అమెరికాను భవిష్యత్తులో ఒక సూపర్ పవర్గా ఎదగడానికి దారి చూపింది. అమెరికాలో వైట్ హౌస్ కాలిపోయింది. కానీ అమెరికా సంకల్పం మాత్రం కాలిపోలేదు. 1812 యుద్ధం గెలిచిన యుద్ధం కాదు, కానీ అమెరికా దేశ గౌరవాన్ని నిలబెట్టిన యుద్ధం. చరిత్ర మర్చిపోయిన ఈ యుద్ధం కథ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి మరియు మన స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మీకు చేరుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.